యూట్యూబ్లో రీయూస్ కంటెంట్ వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు యూట్యూబ్లో రీయూస్ కంటెంట్ కనుక వచ్చినట్టయితే మీరు గమనించవలసింది ఏంటి అంటే, మీరు ఒరిజినల్ కంటెంట్ మీదనే వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో చేసినట్టు వీడియోస్ చేస్తున్నారు, దీనికి ఇప్పుడు రీయూస్ కంటెంట్ వచ్చింది అనుకోండి. అయితే నేను చాలా ఈజీగా అపీల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అపీల్ వీడియో సార్ ఇది నాదే, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి మనం అపీల్ వీడియో చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏ మిస్టేక్ చేయలేదు, నేను థంబ్నెయిల్స్లో ఎలాంటి మిస్టేక్ చేయలేదు, ఏ వీడియోస్లలో ఎలాంటి మిస్టేక్ చేయలేదు, అదర్ పార్టీ అంటే థర్డ్ పార్టీవి నేనేం యూజ్ చేయలేదు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఇది నాదే కాబట్టి నేను అపీల్ వీడియో అన్నది అప్లై చేసుకోవచ్చు. ఓకే, అపీల్ వీడియో అన్నది చేస్తాం. లేదు ఇప్పుడు నేను ఏదైనా కాపీ పేస్ట్ కంటెంట్ మీద వర్క్ చేస్తున్నాను, ఏ వీడియో కూడా నాది కాదు, అన్నీ కాపీ పేస్టెడే ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మీరు రీయూస్ కంటెంట్ వస్తే అపీల్ వీడియో అయితే చేయడానికి ఉండదు అనమాట. ఓకే, సో మీరు అపీల్ వీడియో చేయాలి అంటే అది ఒరిజినల్ కంటెంట్ అయ్యే ఉండాలి. ఓకే, సో అదర్ దెన్ ఉంటే మీరు అపీల్ వీడియో చేయడానికి ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్ కంటెంటే ఉంది, అపీల్ వీడియో చేయాలి అని అంటే మీరు ఏ వీడియో కూడా డిలీట్ అన్నది చెయ్యొద్దు అనమాట. డిలీట్ చేయకుండా మనం అపీల్ వీడియో అయితే చెయ్యాలి. ఓకే, సో మన ఎలా ఎడిట్ చేస్తాము ఆ వీడియోస్ అన్నీ నావే ఉన్నాయి. సో పాపులర్ వీడియోస్ని ఓపెన్ చేసి మీరు అది కూడా చూపించాలి, ఈ వీడియోస్ అన్నీ నావే ఉన్నాయి, సో మరి ఇలా వచ్చింది, నాకేం సంబంధం లేదు, సో ఇవన్నీ నా వీడియోసే, నేను ఇలా ఎడిట్ చేస్తాను అని చెప్పి మీరు ఎడిట్ చేసేది కూడా కొన్ని శాంపుల్స్ అన్నది చూపించాలన్నమాట. సో చూపించి మన ఫేస్తో కూడా మన ఫేస్ క్యామ్ కూడా చూపించి మనం అపీల్ వీడియో అన్నది చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కాపీ పేస్ట్ కంటెంట్కి రీయూజ్ వచ్చింది అంటే మనం దాన్ని ఏం చేయలేము. సో తర్వాత రీఅప్లై చేయడానికి కూడా పనికిరాదు అనమాట ఇప్పుడు అది, ఎందుకంటే అన్ని వీడియోస్ డిలీట్ చేసి ఇప్పుడు ఏ వీడియోకి వచ్చిందో తెలియదు. సో అవి కాపీ పేస్టెడే కాబట్టి అన్ని వీడియోస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అన్ని వీడియోస్ డిలీట్ చేసి అప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా అయితే ఓన్ కంటెంట్ పైన వర్క్ చేసి అప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికంటే ముందైతే చేయనీకే రాదు. ఓకే, సో ఇప్పుడు రీయూస్ కంటెంట్ వస్తే మాత్రం ఇది పరిస్థితి. సో అందుకనే ఒరిజినల్ కంటెంట్ మీద వర్క్ చేస్తేనే రీయూస్ కంటెంట్కి ఏదైనా సొల్యూషన్ అన్నది ఉంటుంది. సో మీరు కాపీ పేస్ట్ కంటెంట్ అయితే కాపీ పేస్ట్ కంటెంట్కి మనం అపీల్ వీడియో అన్నది చేయడానికి కుదరదు. ఓకే.